సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలతో పాటు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయంపై కూడా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిపై చర్చించారు. తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సహకార సంఘాల ఎన్నికల్లో సైతం ఇలాగే ముందుకు వెళ్లి విజయం సాధించాలని, దీనికి పార్టీలన్నీ ఉమ్మడిగా సహకరించుకోవాలని నిర్ణయించారు. గడిచిన 6 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరుతో పాటు పలు కీలక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీకి తీసుకున్న చర్యలపైన వీరి మధ్య చర్చ జరిగింది. అధికారులతో సమావేశం అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య తాజా రాజకీయ పరిణామాలతో పాటు జనసేన నేత నాగబాబు మంత్రిగా ప్రమాణం ఎప్పుడు అనే దానిపై చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని నాగబాబుకు కాకుండా మిత్రధర్మంలో భాగంగా జనసేన వదులుకుంది. దీంతో తాజాగా ఎన్నికైన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మరీ మాట్లాడారు. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాల రీత్యా ఆ స్థానాన్ని ఆర్ కృష్ణయ్యకే ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. దీంతో నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిలో భాగంగానే నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాకే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా, లేక ముందే మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా అనే దానిపై వారి మధ్య సమాలోచన జరిగినట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగినా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చ జరిగి ఉంటుందనే వార్త ఆసక్తిని రేపుతోంది.